అయితే యెహోవా యందు మనకు కలిగే భయం, యెహోవా యందు మనకు పుట్టే ఆ భయం పవిత్రతకు కారణం. పవిత్రతను కలుగజేస్తుందంట. ఈ లోకంలో రకరకాల భయాలుంటాయండి. కొన్ని భయాలు మోసం చేపిస్తాయి. కొన్ని భయాలు పాపం చేపిస్తాయి. కొన్ని భయాలు మనలను అంతం చేపిస్తాయి. రకరకాల భయాలున్నాయి ఈ లోకంలో. భయంతో కొంతమంది పాపం చేసేవారున్నారు. భయంతో కొంతమంది ఏవండీ దుఃఖపడే వాళ్ళున్నారు భయంతో. ఈరోజు భయం అనేది లోకంలో ఉంది గాని, ఏ భయం గూడా మనిషిని పవిత్రపరిచే భయమైతే నాకు తెలిసి లేదు. భయమున్న దగ్గర మనిషికి నష్టమే. ఎక్కడ భయమున్నా ఆ భయం వల్ల మనిషి ఏదో ఒక విధంగా నష్టపోతాడు. అది రోగాన్ని గురించిన భయమైనా మనిషికి నష్టమే. అది సమస్యను గురించిన భయమైనా అది మనిషికి నష్టమే. అది మనుషులను బట్టి కలుగుతున్న భయమైనా అది మనిషికి నష్టమే. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా, రకరకాల నిలబడుతుంది భయం. భయమున్న దగ్గర ఏమాత్రం స్వేచ్ఛ లేదు. భయమున్న దగ్గర ఏమాత్రము కూడా మంచి లేదు. భయం, ఈ లోకంలో ఉన్న భయం మనిషిని పాడు చేస్తుంది. ఈ లోకంలో ఉన్న భయం మనిషిని మోసం చేస్తుంది, మోసగాడిగా మారుస్తుంది. ఈ లోకంలో ఉన్న భయం మనిషిని పాపంలోనికి నడిపిస్తుంది. అయితే ఇక్కడ విచిత్రమైన మాటను మనం చదువుతున్నాం. యెహోవా యందు 19వ అధ్యాయం కీర్తనల గ్రంథం 9వ వచనంలో ఇస్తే, యెహోవా యందు కలిగే మోసం వైపు నడిపిస్తే, యెహోవా యందు కలిగే భయం న్యాయం వైపు నడిపిస్తుంది. యెహోవా దగ్గర కూడా భయం ఉంది, కానీ ఆ భయం మనిషిని పవిత్రపరుస్తుంది. నా దేవుని పిల్లలారా, మనం పవిత్ర పరచబడే ఈ భయం దగ్గరికి మనం రావాలి. మనం ఈ భయం కలిగి ఉండాలి. యేసయ్య అందుకని చెప్తారు, దేహమునే చంపేవారికి మీరు భయపడక ఆత్మను నరకములో వేయువారికి మీరు భయపడండి అని చెప్పి యేసయ్య కూడా చెప్పాడు ఇదే సంగతిని. కనుక నేనేం చెప్తున్నానంటే, యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనకు పవిత్రత కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ఆరోగ్యం కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనం దేవుని రాజ్యానికి చేరగలుగుతాం. యెహోవా భయం మనిషికి పవిత్రతను కలుగజేస్తుంది. లోకంలో భయం మనిషికి పాపాన్ని పుట్టిస్తుంది. నువ్వు ఏ భయంతో బ్రతుకుతున్నావు? దేని వైపు భయం ఉంచావు? ఈరోజు దేవుని మీద ఉంచే భయం కంటే లోకం మీద భయమే ఎక్కువైపోయింది. సమస్యల మీద మనుషులకు భయం ఎక్కువైపోయింది. నువ్వు దేన్ని చూసి భయపడినా అది నిన్ను పాపంలోకి నడిపిస్తుంది. కానీ యెహోవాను చూసి గనక నువ్వు భయపడగలిగితే, యేసయ్యను చూసి గనక నువ్వు భక్తితో భయంతో ఉండగలిగితే అది నిన్ను పవిత్రునిగా మారుస్తుంది, పరిశుద్ధునిగా మారుస్తుంది, మనిషిని మనిషిలా మారుస్తుంది. చెడు దుర అలవాట్ల నుండి, పాపపు కట్టల నుండి నేను బయటకు తెస్తుంది. నిన్ను దేవుని రాజ్యానికి హక్కుదారుడుగా మారుస్తుంది దేవుని భయం. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు దేవుని భయం కలిగి ఉండు. దేవుని భయం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఇక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యను ఆయన పరిష్కరించి నేను బాగు చేయగలుగుతాడు, నేను ఆశీర్వదించగలుగుతాడు, నీకు విడుదలను కలుగు చేయగలుగుతాడు. కనుక ఈ సందర్భంగా నేను మీతో ఏం చెప్తున్నానంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆ భయం మీకు పవిత్రతను కలుగు చేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆ భయం మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆ భయం మిమ్మలను దేవుని రాజ్యానికి వారసులుగా మారుస్తుంది. యెహోవా యందు భయము కాకుండా ఇక దేని మీద నువ్వు భయం కలిగి ఉన్నా, ఈరోజు దేవుని నమ్ముకుని కూడా చాలా మంది దేవుని వైపు కాదు కానీ వెలపల వేరే వాటి వైపు భయం కలిగి ఉన్నారు. అలా దేవుని మీద భయం కాకుండా వేరే దాని మీద, దేని మీద నువ్వు భయం కలిగి ఉన్నా కూడా అది నిన్ను నాశనానికి నడిపిస్తుంది. ఆ భయం నిన్ను చెడపడానికి, నిన్ను పాపంలో ముంచడానికే నడిపిస్తుంది. కానీ ఆ భయం నిన్ను శుద్ధునిగా చేయదు. ఆ భయం కానీ దేవుని యందు భయం మాత్రం నిన్ను శుద్ధీకరిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, దేవుని రాజ్యాన్ని నడిపిస్తుంది. కనుక మనమందరము దేవుని యందు భయభక్తులు కలిగి నడుద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలను అనుభవిద్దాం. ఆమేన్.